అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేవలం ఆదివారం అమాస రోజే ఆ పుణ్యక్షేత్రానికి భక్తులు వేలాది మందిగా తరలివచ్చి దర్శించుకుంటారు. అది ఎక్కడ ఉందంటే మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ ప్రాంతంలోని శ్రీరామకొండ గుట్టగా ఇక్కడ పిలువబడింది. శ్రీరామకొండ స్వయంభూలుగా ఇక్కడ శ్రీరాముడు పాదం ఇక్కడ ఉన్నట్లుగా ఆనవాళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఆదివారం అమాస రోజు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతారని భక్తుల నమ్మకంతో ఇక్కడ ఆదివారం అమాస రోజు కూడా ఇక్కడ చాలా వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకునే ప్రయత్నం చేశారు. అసలు ఆదివారం అమాస రోజు ఇక్కడ భక్తులు ఎందుకు దర్శించుకుంటారు? పుణ్యక్షేత్రంలో వనమూలికలు కూడా ఇక్కడ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అసలు ఎందుకు తీసుకుపోతారు అనే మీకు ఆర్టీ అందించే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఆదివారం అమావాస్య కావడం వల్ల ఈ పర్యాటక క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ రామకొండ పైన శ్రీరాముల వారి దర్శనము, ఆంజనేయ స్వామి దర్శనము చేసుకోవడం జరిగింది. నా పేరు రాజు నాయక్, హన్వాడ మండల్ బుద్ధారం గ్రామం మాది. ఈ పవిత్రమైనటువంటి రోజు ఎన్ని ఇబ్బందులున్నా, ఎలాంటి దోషాలున్నా, ఎలాంటి బాధలున్నా కోరిన కోరికలన్నీ కోరుకుంటే అయిపోయే విధంగా జరుగుతూ మనసులో ఏది కోరుకుంటే అది జరుగుతుందని నమ్మకం, భక్తుల నమ్మకము. చాలా పురాణమైనటువంటి ఈ కొండపైన రాములవారి వెలవడం, రాములవారి పాదాల దర్శనం చేసుకోవడము, ఈ భక్తుల యొక్క ఈ పవిత్ర స్థలాన్ని దర్శించుకోవడము, ఉన్న బాధలని తొలగిపోవడం అని అతి విశ్వాసం, చాలా పెద్దమైన గాఢమైన నమ్మకం భక్తులకు ఉన్నది. కాబట్టి ఈరోజు ఆదివారం అమావాస్య కావడం వల్ల ఈ కొండపైకి అశేషమైనటువంటి జనవాహిని ఈరోజు తండోపతండాలుగా రావడం జరుగుతూ ఉంది, దర్శనాలు చేసుకొని వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కొండని పర్యాటక క్షేత్రంగా గతంలో కొందరు నాయకులు పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని మాట ఇచ్చినారు. కానీ సౌకర్యాలు ఇంకా అసౌకర్యంగానే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ జిల్లావాసులు, ఇప్పుడు జాతీయ స్థాయిలో పేరున్నటువంటి నాయకులు కూడా గతంలో దీన్ని పర్యాటక క్షేత్రంగా రామకొండని తీర్చిదిద్దుతామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ పర్యాటక క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి ఈ రామకొండను ముందు రాజకీయ నాయకులు పట్టించుకొని జిల్లాల నుంచి మేము ఇప్పుడు కోరుతున్నది ఏంటంటే, మా జిల్లావాసి గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు, తన దృష్టికి పోవాలని, మీడియా ద్వారా మీరు కూడా ఈ విధంగా వెళ్ళాలని, ఈ రామకొండని ప్రత్యేకమైనటువంటి పర్యాటక క్షేత్రంగా మన అందరి ముఖ్యమంత్రి తీర్చిదిద్దుతారని ఈ యొక్క భక్తుల కోరికలు ఎప్పుడు అమావాస్య వస్తూ ఉంటారు. కానీ ఆదివారం అమావాస్య రోజు ఎక్కువగా వస్తుంటారు. ఎందుకంటే ఆ రోజు ప్రత్యేకమైనటువంటి రోజు. ఎందుకంటే ఆదివారం అమావాస్య రావడంలో అరుదు, దాంట్లో ఇక్కడ రావడం కూడా ప్రత్యేకత ఉంది. కాబట్టి ఆ ప్రత్యేకత రావడం వల్ల ఎన్నో వనమూలికలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆకు, ఒక కట్టె తీసుకుపోయి ఇంట్లో కట్టుకున్నా కూడా భక్తులకు కొన్ని కోరికలు నెరవేరి ఇంట్లో ఉన్నటువంటి చీడపీడ వెళ్ళిపోతుందనే నమ్మకం. శ్రీరామ్ తెలంగాణ రాష్ట్రంలోనే మహిమాన్వితమైనటువంటి మహబూబ్నగర్ జిల్లాలో గల ఈ యొక్క రామకొండ క్షేత్రం కోయిలకొండ మండల కేంద్రంలో గలదు. శ్రీరామచంద్రుడు అరణ్య అజ్ఞాతవాస కాలంలో సీతా సమేతంగా ఇది కొండపైకి చేరుకొని, ఆ కొండపైన చేరుకొని ఇక్కడ తన పాదాన్ని మోపడం ద్వారా ఈ కొండకు విశేషమైనటువంటి మహిమ చేకూరడం జరిగింది. మరీ ముఖ్యంగా ఆదివారం అమావాస్య రోజు రాష్ట్ర నలుమూలతో పాటు కర్ణాటక, ఇతరత్ర రాష్ట్రాల నుంచి కూడా, తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వేల సంఖ్యలో శ్రీరామకొండపైకి చేరుకొని ఆ రామపాదాన్ని దర్శించుకోవడం జరుగుతుంది. మరి ఈ కొండపైన రాముని యొక్క వచ్చి వెళ్ళిన తర్వాత అనేకమైనటువంటి ఋషులు, మునులు ఎదురు కూడా కొండపైన కూర్చొని తపస్సు చేయడం వల్ల ఇప్పటికీ కూడా విశేష మహిమ చేకూరుతుంది. మరి ముఖ్యంగా కొండపైన అడుగడుగునా కూడా ఔషధ మూలికల చెట్లు ఉన్నాయి. ఈ చెట్ల ద్వారా కొండపైకి చేరుకొని కోనేరు నీళ్లు తాగి, కోనేరు నీళ్లు స్నానం ఆచరించడం ద్వారా అనేక పీడ వ్యాధులన్నీ కూడా నయమవుతాయని చెప్పి భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి ముఖ్యంగా ఆదివారం అమావాస్యతో పాటు సంవత్సరంలో వచ్చే 12 అమావాస్యలు కూడా స్వామిపైన యొక్క పూజా కైంకర్యాలు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. భక్తులు ఆ కార్యక్రమంలో కూడా పాల్గొని రాముని యొక్క సేవలో తరించగలరని విజ్ఞప్తి. మరి ముఖ్యంగా ఆదివారం అమావాస్య రోజు ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ ఆదివారం అమావాస్య రోజు పైకి చేరుకొని మనశ్శాంతి లేని వారు కానీ, సంతానలేమి లేరు కానీ, లేక ఇతరత్ర చీడపీడలతో బాధపడుతున్న వారు కానీ ఈ రామకొండపైకి చేరుకొని 2 కోనేరులు ఉన్నాయి. ఒక కోనేరు పెద్ద కోనేరు, ఒక చిన్న కోనేరు. పెద్ద కోనేరులో స్నానం ఆచరించి
పచ్చి బట్టలతో రామ పాదాన్ని స్పృశిస్తే ఆ యొక్క రాముడి యొక్క అనుగ్రహం వల్ల కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి మన యొక్క భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరీ ముఖ్యంగా ఎవరైతే ఆ కోనేరులోని నీళ్లు తాగడం ద్వారా అనేక వ్యాధులన్నీ కూడా నయం కావడం జరుగుతుంది. ఆదివారం అమావాస్య రోజు మాత్రమే ఈ కొండపైన లక్షలాది మంది భక్తులు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మన మనసులో ఆ రామపాదాన్ని దర్శించుకొని కోరిక కోరుకున్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతుందని వాళ్ళు నమ్మడం ద్వారానే వచ్చిన వాళ్ళు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది. దాదాపుగా ఈ ఆదివారం అమావాస్య మనకు ఈ అమావాస్య రోజు మేము అనుకున్న వరకు 80,000 మంది వరకు పైగా భక్తులు వచ్చి రామపాదం దర్శించుకుంటారు. కోయిలకొండ గ్రామ పంచాయతీ ద్వారా తాగునీటి వసతి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క రామాలయ నిర్మాణం కోసం కూడా ముఖ్యమంత్రి గారు ఒక 10 కోట్ల రూపాయలు గతంలో మంజూరు చేసిండ్రు. త్వరలోనే మన నారాయణపేట శాసనసభ్యులు పర్ణికారెడ్డి గారు, మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వచ్చేసి శివకుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అద్భుతమైన రామాలయ నిర్మాణం కొండపైన చేపట్టడం జరుగుతుందని అందరూ కూడా విశ్వసిస్తున్నాం. ముఖ్యంగా మనం కొండపైన తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కొండపైన రామపాదం పెట్టి వెళ్ళిన తర్వాత అనేక మంది ఋషులు మునులు ఇక్కడ తపస్సులు పూజా కైంకర్యాలు చేసే కాలంలో ఇక్కడ మనకు అనేక వనమూలికలను వారు నాటారు. అయితే మన దేశంలోని తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు మన ఈ యొక్క అనేక రాష్ట్రాల నుంచి ఆయుర్వేద వైద్యులు కానివ్వండి అనేక వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న వనమూలికలు ఏ చెట్టునైతే ఇంట్లో తీసుకెళ్ళి ఇంట్లో దర్వాజా ముందు కట్టుకోవడం కానీ లేక అది మనం ఊదేయడం కానీ చేయడం వల్ల ఇంట్లో ఉన్న పీడ బాధ కూడా తొలగిపోతుందని చెప్పేసి ఇక్కడి భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసంగా తెలుస్తుంది. జై శ్రీరామ్. కోయిలకొండ దగ్గర రామకొండ గుట్ట దగ్గర భక్తులు లక్షలాదిగా వచ్చి ఈ యొక్క ఆదివారం అమావాస్య పవిత్రమైన దినము ఈరోజు శ్రీరాముల వారిని దర్శించుకోవాలి, ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో లక్షలాదిగా ఈరోజు భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున ఈరోజు చూడండి, గతంలో పోలిస్తే రోజు రోజుకింత ప్రజలందరూ ఈ యొక్క భగవంతుని రాముల వారిని వాళ్ళు ఆదివారం అమావాస్య రోజు పెద్ద ఎత్తున దర్శనం చేసుకోవడానికి లక్షలాదిగా ఈరోజు వచ్చి అందరూ దర్శనం చేసుకుంటున్నారు. మంచి సౌకర్యాలు కూడా గతంలో చూశారు, ఇక్కడ రోడ్డు కూడా లేకుండే మంచిగా సీసీ రోడ్డు పైకి వేయడం జరిగింది. మా గత ఎమ్మెల్యే గారు ఇప్పుడున్నటువంటి వాళ్ళు కూడా మంచిగా డెవలప్మెంట్ చేసి గుడిని ఇంకా డెవలప్మెంట్ చేసి ప్రజలందరికీ ఉపయోగపడే వసతులు కూడా కల్పించాలని కోరుతా ఉన్నాను. ఆదివారం రోజు అనేది ఈ యొక్క అమావాస్య రోజు ఆదివారం చాలా పవిత్రమైనది. హిందువులు ప్రతి ఒక్కరు కూడా ఆదివారం అమావాస్యని బాగా దైవదినంగా భావిస్తారు. ఈ యొక్క దైవదినాన్ని భక్తులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కోయిలకొండ మండలంలో ఉన్నటువంటి గుట్టపైన వెలిసిన శ్రీరాముల వారికి దర్శనం చేసుకోవడం చాలా ప్రత్యేకత. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.